హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడా బాగా ఛానల్కి. 9వ తరగతిలో 2వ పాఠం నేను ఎరిగిన బూరుగుల చాలా ఇంపార్టెంట్ పాఠము. పెద్దగా ఉంటుంది, బోర్ వచ్చినా సరే వినాల్సిందే, ఓకేనా. అయితే ఇది ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి అంటే మంచిగా చరిత్ర కలిగిన వాళ్ళకి అండ్ అదేంటి గొప్పగా జీవితాన్ని వ్యక్తిత్వాన్ని గడిచిన వాళ్ళదే దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకుంటారు. అది ఇతివృత్తం. నేను ఎరిగిన బురుగులు అనగానే పివి నరసింహారావు గుర్తుకొస్తాడు, బురుగుల గుర్తుకొస్తాడు, కాబట్టి స్ఫూర్తి గుర్తుకు రావాలి. ఇదేమో వ్యాసం. ఇక పివి నరసింహారావు గురించి అయినా సరే బురుగుల గురించి కానీ వ్యాసం రాయమన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే వ్యాసం అంటే ఏదైనా ఒక అంశం గురించి వివరించి చెప్పేదాన్ని వ్యాసం అంటారు. ఇక ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే పివి నరసింహారావు, ఇది గుర్తుపెట్టుకోకపోయినా దాదాపుగా అందరికీ తెలిసే ఉంటాయి. ఆయన అక్కడక్కడ చెప్పుకుందాం, ఓకే. ట్రిక్స్. ఈ బురుగులు ఇవి పివి నరసింహారావు మొత్తం పేరేమిటిది? పాములపర్తి వెంకట నరసింహారావు. పివి నరసింహారావు. పి అంటే ఏంది? పాముల. సో పాములు గరితే బురుగులు గక్కి చచ్చిండని గుర్తుపెట్టుకోరు. బురుగులు, ఓకేనా. పాములు గరితే పివి పాములపర్తి వెంకట నరసింహారావు. పివి నరసింహారావు. పి అంటే ఏంది? పాములు. నిజంగానే పాములు, అది పాములపర్తి ఆయన పేరు, పూర్తి పేరు. సో ఆయన పాములపర్తి పూర్తి పేరు. ఇక పాములు గరిస్తే ఏమవుతుంది? బురుగులు వద్ద చస్తారు, బురుగులు వచ్చి చస్తారు, అంతే కదా. నేను ఎరిగిన బురుగులు అంటే పాములు, బురుగులు. పివి నరసింహారావు కానీ బురుగులు గుర్తుకు రావాలి. పాములపర్తి వెంకట నరసింహారావు అనగానే పివి నరసింహారావు అనగానే బురుగులు గుర్తుకు రావాలి, ఓకే. ఇక్కడ వరకు చూద్దాం. సమాజంలో కొద్ది మందే ప్రభావ శక్తి సంపన్నులుగా ఉంటారు. వీరి సాంగత్యం పొందిన వీరి గురించి తెలుసుకున్న స్ఫూర్తి కలుగుతోంది. సో మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతోంది. ఇలా స్ఫూర్తిదాయకులైన వారి బూరుగుల రామకృష్ణారావు ఒకరు. ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. హైదరాబాద్ రాష్ట్రానికి అండి, రాష్ట్రంగా ఉన్నప్పుడు, హైదరాబాద్ అప్పుడు రాష్ట్రంగా ఉన్నప్పుడు తొలి ముఖ్యమంత్రి, రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, పరిపాలనా అధ్యక్షుడిగా పేరెన్ని కనగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పివి నరసింహారావు వ్యాసం రాశాడు. మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం, ఓకే. ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఎందుకంటే ఇది 3వ దశ. 1వ తరగతి నుంచి ఇట్లాగే బుక్ చూపించుకుంటూ మరి 9వ తరగతి వరకు వచ్చాము. దబ్బ తెలంగాణ మనం దబ నడవాలంటాం కదా, త్వరగా నడవాలనం. దబ ఇప్పుడు 10th క్లాస్ వరకు కూడా అయిపోతుంది. అప్పటి నుంచి మొత్తం టెట్కు 30 మార్కులకు 30 మార్కులు ఉపవాచకాలు ఒకటి ఉన్నాయి. అండ్ తర్వాత ఆల్రెడీ నేను ఉపవాచకాలు కూడా ఉన్నాయి అందులో చూడండి వీడియోస్, ఓకే. ప్లేలిస్టులో పెట్టిన అయినా మళ్ళీ నేను చెప్తాను. తర్వాత ఇక సోషల్ వచ్చేసి 120 వీడియోస్ ఉన్నాయండి. అది కూడా 3వ తరగతి నుంచి ఉన్నాయి. 3వ తరగతి తెలుగు ఏమో 1వ తరగతి నుంచి ఉన్నాయి. అవేమో ఈవీఎస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్క లెసన్కి 60 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ అండ్ ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ చెప్పిన నేను. ఒకసారి చూడండి, నచ్చితే మళ్ళీ చూస్తారు కానీ, ఓకేనా. ఇలాగే సైకాలజీ ఉన్నాయి అండ్ విద్యా దృక్పథాలు పిఐ ఉన్నాయి. మీరు మొత్తం వీడియోస్ మీకు ఏమేమి కావాలన్నా దయచేసి ప్లేలిస్టులో చూడండి. ఫస్ట్ టైం ఎవరు చూస్తారో వాళ్ళ కోసం అని చెప్తున్నాను, తర్వాత వాళ్ళకి అర్థం కాదని, ఓకే. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నా. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాలామంది పాపం అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేసుకున్నారు. ఏంటిదంటే అసలు ఇంట్లో అసలు పని ఉంది, ఇంట్లో ఎవరు అసలు కోఆపరేట్ చేస్తలేరు, ఎట్లా రీచ్ కావాలి, అసలు ఎట్లా ఉండాలని బాధపడుతున్నారు. కామెంట్స్ రాస్తారు. ఇంట్లో అసలు ఎవరు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎటు అత్త సైడ్ వాళ్ళు కానీ, ఇట్లా భర్త కానీ, పిల్లలు కానీ అసలు ఎవరు కోఆపరేట్ లేదు. నేను ఎలా చదవాలి, ఎలా రీచ్ కావాలి అని చెప్తున్నారు. సో మనని ఎవరు కోఆపరేట్ చేస్తారు అని అనుకోవద్దండి. అండ్ కోఆపరేట్ చేయకపోయినా సరే మనం గట్టిగా ఉండాలి. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మాలి. మన కష్టాన్ని నమ్ముకోవాలి. ఫస్ట్ దేవుణ్ణి నమ్మాలి, తర్వాత మన కష్టాన్ని నమ్ముకోవాలి. ఇవి రెండే మనకు తోడు నీడుగానే ఉంటాయి, ఓకేనా. మన అదృష్టంలో ఏముందో అనేది విషయం మనకు తెలియదు కదా. మనం మొత్తం 100% కష్టపడ్డ తర్వాతనే అది రాకపోతే లేదని అనుకుంటాం. నీకుంది లేదా ఎట్లా తెలుస్తుంది? అది మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. మీరు చాలా బాధపడి చాలా పెద్ద మెసేజ్ రాశారు మేడం. మీరు అస్సలు బాధపడద్దు. మనం గట్టిగా ఉంటే
ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి మీరే చేయవలసింది ఓన్లీ స్మైల్. మీ ఫేస్ మీద ఒకటి స్మైల్ పెట్టాలి. ఎదుటి వాళ్ళు ఎన్నిసార్లు మనకు కావాలి అని పని చెప్పినా, ఎదుటి వాళ్ళు మనకు కావాలని ఏం చెప్పినా, కావాలని మనం డైవర్ట్ చేయాలనుకున్నా రెస్పాండ్ కావద్దు. మనకు తెలుసు కదా ఎదుటి వాళ్ళు మనకు కావాలని మనకు డైవర్ట్ చేస్తున్నారు, కావాలని మనకు పని చెప్తున్నారు, కావాలని మనం చదువుకోవద్దని అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు ఏం చేయాలంటే రెస్పాండ్ కావద్దు. రెస్పాండ్ కాకుండా ఏం చేయాలంటే ఒక చిన్న స్మైల్, వాళ్ళు ఏం పని చెప్తే అది చేయాలి. ఎందుకంటే మనిషికి 5 లక్ష్యాలు ఉండాలి ఖచ్చితంగా. ఏంటిదంటే ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని పట్టుకొని పర్సనల్ లైఫ్ని మనం డైవర్ట్ చేయలేము కదా, చేయలేము. ఇది వచ్చినా కూడా అది డైవర్ట్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా లైఫ్. అందుకే వృత్తిపరంగా కానీ వృత్తిపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఖచ్చితంగా ఈ 5 లక్షణాలు వాళ్ళలో అభివృద్ధి చెందితేనే మనిషి సక్సెస్ అయినట్టు. ఈ ఒకదాన్ని ఇచ్చిపెట్టి ఒకదానికి పోతే వేస్ట్ అయినట్టు. మీరు చాలా పెద్ద మెసేజ్ రాశారు. మీరు అస్సలు వరి కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒకటి దేవుని నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి. ఇంకొకటి ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని రెస్పాండ్ కావద్దు. మనకు తెలిసిపోయింది కదా మనకు కావాలని హర్ట్ చేస్తున్నారు, కావాలని మనకు డైవర్ట్ చేస్తున్నారు, కావాలని మనకు సబ్జెక్ట్ మీద నుంచి పిలుస్తున్నారు అన్నప్పుడు ఎన్ని రోజులు పిలుస్తారు? 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు లేదా 1 నెల పిలుస్తారు. అక్కడి నుంచి మన మొహం మీద ఉన్న స్మైల్ చూసి చచ్చిపోతారు. అప్పుడు నేను ఎంత చెప్పినా అసలు రెస్పాండ్ అవుతలేరు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా దేవుడిని నమ్ముతారు కదా, ఎదుటోళ్ళు కూడా దేవుడిని నమ్ముతారు కదా, వాళ్ళు కూడా అయ్యో పాపం అని వస్తుంది కదా. ఒకటి మేడం, నోరు ఇప్పొద్దు. ఎందుకంటే అక్కడ కూడా అది వదిలేసుకోలేం కదా. ఏం కదా ఎవరో పెద్దమ్మ ఇంట్లో కూర్చున్నాం, వాళ్ళ ఇంట్లో వర్రుడు ఎక్కువైపోతుంది, ఆడికి వదిలేసి మా ఇంట్లోకి వచ్చి నేను చదువుకుంటా అన్నట్టు కదా. అది మన ఇల్లు, మన ఇంటోళ్ళే మనల్ని నెగిటివ్గా చూస్తున్నారు అంటే కేవలం మీ పని మీద మీరు వర్క్, అక్కడ కుటుంబం పరంగా కూడా మీరు కరెక్ట్గా దాన్ని సాధిస్తూ దాన్ని కరెక్ట్గా ఒక వేళ తీసుకెళ్తూ ఇటు తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మీరు గట్టిగా ప్రయత్నించినప్పుడు తప్పకుండా తీసుకోవచ్చు. కొంచెం కష్టమవుతుంది. కోఆపరేట్ చేసిన వాళ్ళు ఆన్లైనే ఉంటుంది, కోఆపరేట్ చేయని వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు. కానీ కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఏంటంటే కొంచెం జ్యూసులు వస్తాయి, అన్నం వస్తాయి, అయ్యో ఆమె అది చేస్తుందని నేను కూర చేసుకుంటా అది అని అనుకుంటారు, కోచింగ్లకు పంపిస్తారు, ఇవన్నీ వేరే విషయం. కానీ మనసు గట్టిగా మన ఆలోచన మన లక్ష్యం గట్టిగా ఉన్నప్పుడు ఎంత పెద్ద ప్రపంచంలో ఏది అడ్డొచ్చినా రాదు. దేవుడు అక్కడ మనకు రాసి పెట్టున్నప్పుడు ఏది వచ్చినా అడ్డం వచ్చినా కూడా రాదు. దేవుని నమ్మాలి, దేవుని చెప్పుకోవాలి. ఎవ్వరు చెప్పొద్దు. మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవద్దు. ఎవరు చేసినా అందరూ సప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతాడు అంతే. ఇదే లెసన్ పెద్దగా ఉంది. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మేడం మీరు చాలా పెద్ద మెసేజ్ రాశారు. నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నప్పుడు మనిషికి ఉద్యోగం చేయాలి, చదువుకోవాలనే ఆరాటం ఉన్నప్పుడు, తపన ఉన్నప్పుడు దానికి కోఆపరేటింగ్ లేకపోతే అది ఎంత బాధాకరంగా నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను మేడం, మీరు అసలు ఏం చేయొద్దు. మీరు ఏ పని అంటే ఆ పని చేయండి, ఇంట్లో ప్రతి పని చేయండి. మీరు ఓన్లీ గొడవలు పడద్దు. మీరు నోరు అసలే మొత్తం టంగుకు మొత్తం జిబ్బేయాలి. అదొకటే పరిష్కారం. మీరు చూడండి ఒకసారి. ఇది చేయమంటారా? చేయమంటే చేయంగానే కూర్చుంటారు. ఇంకా వేరే చెప్పడానికి ఏముండే. ఇక వాళ్ళే ఎవరైతే మనల్ని టార్గెట్ చేస్తున్నారో, ఎవరైతే మనల్ని నెగిటివ్గా ఆలోచన చేస్తున్నారో వాళ్ళే తప్పకుండా 10 రోజులు పడుతుందో 15 రోజులు పడుతుందో వాళ్ళే చక్కగా అవుతారు. దయచేసి మీరేం రెస్పాండ్ కాకుండా ఒక్కటే నిమిషం. ఇగో నేను ఒక పర్సనల్ విషయం చెప్తా మీకు. నేను డిగ్రీ చదువుతున్నా. నాకు ఇక బయట ప్రపంచం అంటే అసలే తెలియదు. మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంది. ఇంట్లో 2-3 గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు. ఎవరు ప్రైవేట్లోకి వెళ్ళలేదు. నాకేమో డిగ్రీ అయిపోయింది. అప్పుడే కానీ బీఎడ్ ఎంట్రన్స్ రాయాలి, ఆ పీజీ ఎంట్రన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఒక్కసారి స్కూల్లో పోదాం అన్నట్టు ఉండే. అయితే అక్కడ స్కూల్కి పోదామని అనుకుంటే పక్కకున్న స్కూల్కే మా మమ్మీని అడిగి అయితే స్కూల్కి వెళ్ళిన. అక్కడ స్కూల్కి వెళ్తే అది ఏం తెలియదు నాకు. అప్పుడు ఏం తెలియదు, బయట ప్రపంచం తెలియదు, స్టేజ్ ఫియర్ తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏది తెలియదు. అక్కడ మేడం స్కూల్లో వేకెన్సీ ఉన్నాయా అని అడిగితే ఏమో రెజ్యూమ్ రాయమన్నది. ఏమో పేరు ఆ డిగ్రీలో ఆ రెజ్యూమ్ ఉన్నది అని డాడీ పేరు అది రాయమంటే అది రాస్తే ఏం చదువుతున్నట్టే డిగ్రీ చదువుతున్నాం కదమ్మా, డిగ్రీ అయిపోయింది కదా, ఇక్కడ ఎల్కేజీ ఉన్నది, నిన్న ఏదో ఉన్నది ప్రైమరీలో చెప్తావా అని అడిగింది. నాకు అవన్నీ ఏది మైండ్లో లేనిలేదు. నాకు మైండ్లో ఏది లేదు, ఒకటే ఉంది నాకు మైండ్లో. నేను బయట ప్రపంచాన్ని చూడాలి, నేను పిల్లల్ని చూడాలి. ఎట్లా చూడాలి? స్కూల్ పిల్లల్ని చూడాలి, వాళ్ళ సైకాలజీ చూడాలి. నేను ఒకటి కావాలనేది నాకు ఒక టీచర్ లెక్క కావాలి, నేను టీచర్ లెక్క కావాలి. ఇదే ఉండే నాకు.
ఆయన దాంట్లో పోయినా అందులో పోగానే నేను ఓకే మేడం అని అన్న. ఓకే మేడం అంటే ఇక్కడ పోతే అలా ఒక ఇద్దరు మేడం మమతా మేడం అని ఉన్నారు, చాలా మంచి మేడము. అయితే ఆ మేడము ఇద్దరు పిల్లలు 2 క్లాసులు ఒకటే చేస్తుంది, అక్కడ ఒక్కొక్కరికి క్లాస్ లేదు, ఒక క్లాస్కి టీచర్ లేదన్నట్టు. అయితే ఇద్దరు మేడంలు ఒక మేడము రెండిటికి నర్సరీకి ఎల్కేజీకి యూకేజీ 3 కలిపి ఒక మేడమే చెప్తున్నారు. ఇక నేను పోగానే మేడం పరిచయం చేసింది, ఈ మేడం కొత్త మేడము, ఇవి చెప్తుందట అంటే ఇంకా ఆ మేడంకి ఇట్లా చెప్పాలి మేడం, గట్ల పెట్టాలి, గిడ గోడలకు ఉన్నాయి, ఇక ఏబిసిడీలు చెప్పాలి, గది ఇదని నాకు చేసింది. సరే అని నేను ఊకున్నా. మరి ఊకున్నాక ఇక అన్నీ చేసినాక నేనేం చేయాలి నాకు అర్థం కాలేదు, అని ఏం కాలేదు. ఇక అప్పుడు పోగానే ఈ ఇంట్లోకి వెళ్ళి మంచిగా అప్పుడు ఏసీలో కూర్చొని ఇంట్లో అంత కూలర్ల కింద కూర్చొని కదా, ఇదే ఎండాకాలం జూన్ జూలై అంటే మస్తు ఎండలు అప్పుడు, పడితే వర్షం పడుతుంది లేకపోతే జూన్ అదే. ఇక పోయినా ఆడ పోయి ఇక నాకు ఒకటి ఇక నేను టీచర్ కావాలి, అందులో ఏదో ప్రైవేటుదో ఫస్ట్ నేను టీచర్ నాకు కావాలనేది ఒకటి టార్గెట్. అందులో పోయి నేను చెప్తా మేడం అన్న చెప్పిన పోరగాళ్ళు అక్కడ నిలబడా, ఆ గోడ మీద ఉండే ఏబిసిడీలు ఆ ప్రొనౌన్సియేషన్ కూడా మేడంని చూసినా ఒకటే, మేడం మీరు ఒకసారి చెప్పండి దాన్ని చూసి నేను చెప్తా అన్న. ఆ మేడం చెప్పింది. ఇక నాకు ఒక క్లాసు, ఆ క్లాసుల్లో కొంచెం పిల్లల్ని అందరి నా దగ్గర పంపించింది. ఇక ఏబిసిడీలు అని కట్టె పట్టుకొని ఆడ చెప్పిన. అవి అన్నీ చెప్పిన తర్వాత ఏబిపి యాపిల్ అవి ఇవి చెప్పగానే లంచ్ అయింది. ప్రొద్దున 10కి పోయినా నేను, 11, 12 అయింది. ఇక లంచ్ అయింది. ఇక ఇంటికి రాబుద్ది అయితే లేదు నాకు, ఆయనతో పోతే ఇక వద్దంటదో మేడం అని, వద్దంటదో ఏమో మేడం అని ఇక అట్లే ఉన్నా. అందరు పోండి మేడం పోండి, ఇక్కడనే ఉంది కదా ఇల్లు, లంచ్ చేసిరా అంటే లంచ్ లేదు మన లేదు, నేను ఏం చేయలేదు. నేను చేసిన మేడం మన లంచ్ ఇప్పుడు వచ్చేటప్పుడు చేసిన నేను లంచ్ అన్న. ఇక ఓనివ్వలేను, కూర్చోవద్దని, ప్రైవేట్ స్కూళ్ళలో కూర్చోవద్దని తెలుసు నాకు. ఇక కూర్చోలే నేను, చిన్న పోరగాళ్ళలో కూర్చోవాలనే విషయం నాకు తెలియదు, ఆమె చెప్పలేదు, నేను అడగలేదు, నాకు అవన్నీ తెలియదు. ప్రొద్దున నిలబడ్డా, మధ్యాహ్నం లంచ్కి పోలే, కథం మొత్తం 4:30 నుంచి ఇక మళ్ళీ 5 వరకు ఆడ మీటింగ్ ఉండే ఆ స్కూల్లో. 5 వరకు గట్లనే నిలబడ్డా, గట్లనే కూర్చున్నా. మీద మొత్తం ఏంటిదా రేకులు ఉన్నాయి, రేకులు ఆ స్కూల్లో, రేకులు ఆ చిన్న పోరగాళ్ళకు. ఆ రేకులలో ఫస్ట్ టైము నాకు కనుక మొత్తం 102 జ్వరం వచ్చింది, ఎంటికెళ్ళని ఇట్లా లేచినాయి మొత్తం. మీకు చెప్తే బాధపడతారు కావచ్చు, ఏమని అంటారేమో అని, యూరిన్లో బ్లడ్ వచ్చింది, అంత హెవీగా మొత్తం ఇట్లా హీట్ అయిపోయింది నాకు. అయినా నేను ఇంటికి పోలే, నాకు తెలుస్తనే లేదు జ్వరం వచ్చింది, నాకేం లేదు, నాకు ఒకటే ఉన్నది మనసులో, ఆడ ఉండాలి. ఆయనతో మేడం నేను ఇంటికి పోతే మంచిగా చెప్పలేదు మేడం అని వీళ్ళు లేడంటారు అంటే ఆయనతో నన్ను ఈ స్కూల్కి వెళ్ళి తీసి పడేస్తారేమోనని ఆయనతో బడిపోయి పోతే మళ్ళీ పొద్దుగాల ఇంట్లోకి వచ్చి మళ్ళీ చెప్పిన ముఖమంతా ఏమైంది, వద్దంటే ఆడిపోయినావు, అది స్కూలు ఈడ ఆ చదువు అవుతుందా అదే అవుతుందా ఎందుకు పాడైంది అది ఇది అని అన్నారు. ఆ ముఖం చూడు ఎట్లయింది, కళ్ళ కింద నల్లగా అయింది అది ఇది అన్నారు. కానీ మరి ఇంత జ్వరం వచ్చిందని నేను అనలేదు. జ్వరం వచ్చిందంటే మళ్ళీ ఏం చేస్తారు, ఆ స్కూల్ వద్దు ఏమొద్దు రేకుల కింద అది ఇది అంటారు. ఆయన ఇంట్లో జ్వరం వచ్చిందని చెప్పలే. ఇక రాగానే మంచిగా మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంత టీ తాగి పారాసిటమాల్ గోళీలు మా అమ్మ ఇస్తుంటే డాక్టర్ లెక్క అయ్యి అప్పుడే నేనే పోయి పారాసిటమాల్ గోళీలు వేసుకొని సప్పుడే ఎక్కమన్నా. మళ్ళీ పొద్దుగాల లేచి మళ్ళీ ఉరుకుడు ఆ డిఫీలో బ్లాక్స్ పెట్టుకొని 100 డిగ్రీల టెంపరేచర్ ఉంది. అయినా నేను పోయినా మేడం, నేను అంటే సాహసం చేసిన అని చెప్తలేదు, కానీ మన మనసులో ఉంటే అట్లా ఎవరికి చెప్పాం గదే. ఇప్పుడు వేరేలో అయితే నేను లేవకపోదు, 102 జ్వరం ఉన్నప్పుడు లేతామా, అస్సలు లేవమా. అంటే మన మనసులో మనము ఇట్లా ఎగ్జాక్ట్గా మనం కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి కష్టపడుతున్నాం. అందుకే చెప్తున్నాను నేను, మీకు ఎవరు అపోజిట్ చేసినా కూడా ఎవరు దాన్ని ఆపలేరు, ప్రపంచంలో ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే మన కష్టం ఎప్పుడు చూడు, దేవుడు ఎవరు సహాయం చేస్తాడు, కష్టపడేటోళ్ళకే సహాయం చేస్తాడు దేవుడు, ఎప్పుడు కష్టపడేటోళ్ళకే సహాయం చేస్తాడు. అంతే. ఆ నర్సరీ చేసిన మళ్ళీ పొద్దుగాల పోయినా సాలరీ ఎంత అని అడగలేదు. మేడం మధ్యలో పిలిపించి సాలరీ మాట్లాడమని చెప్పింది. సాలరీ ఇప్పుడే నేను మాట్లాడని చెప్పిన, ఎందుకంటే ఫస్ట్ నేనే తెలియలేదు, నా కెపాసిటీ తెలియకపోయి నేనేం సాలరీ మాట్లాడతాను. ఫస్ట్ జీవితం అక్కడనే కూర్తుంది. నాకేమిస్తుంది మేడం సాలరీ ఇప్పుడు, అస్సలు మాట్లాడేది. నెల రోజులైనాక నేనే సాలరీ గురించి మాట్లాడతాను. నెల రోజుల వరకు నెల రోజుల వరకు అందరు ఊకున్న తర్వాత నెల రోజుల తర్వాత అందరూ అన్నారు, అయ్యో మేడం వచ్చినాక అంటే నేను తెలియకముందు నేనేం టెంపర్ చేస్తా చెప్పండి, నాకు తెలియకనే తెలియదు, నేనేం టెంపర్ చేస్తాను, నా గురించి తెలియని అసలు మేడంకు ఆ సాలరీ ఎంత ఇవ్వాలనేది. కానీ ఎంత ఇస్తారు ఫస్ట్ వచ్చినప్పుడు ఎంతనో ఇస్తారు, అన్నీ తెలుసుంటాయి కదా. అక్కడ అడిగిన నేను ఎంతనో ఉన్నాయి వాళ్ళకి అందరికి. గట్ల ఉండదా, మన గురించి మనం తెలుసుకుందాం, మనం కష్టపడదాం, అది కూడా నిజాయితీగా. పేరు కోసం పాట పడితే, పేరు కోసం పని చేస్తే ఏడ రాదు. పేరు కోసం పని చేసిండ్రు అనుకోండి, అది సక్సెస్ కాదు, అది నాటకం కింద వస్తుంది, అది వేస్ట్ అవుతుంది. నేను ప్రొద్దున చేసిన ఇక పోయినా ఒక్క 5 రోజులు 10 రోజులు పోయినబ్బా. 10 రోజులు నర్సరీ ఇచ్చిరో నాకు, ఎల్కేజీ నర్సరీ ఇచ్చిరు. 10 రోజులు నర్సరీ రంగానే మేడం నా వాయిస్ చూసింది మేడం, మస్తు కమాండింగ్ చేస్తుంది అన్నది నర్సరీకి, ఎల్కేజీకి ఇచ్చింది.
మళ్ళీ 15 రోజులు కాగానే ఎల్కేజీ పోతావా మేడం అని, నువ్వు 7 కంటే ఆడిపోతా నాకేంది అని అన్న. ఎల్కేజీకి పంపించింది. ఎల్కేజీకి పంపించగానే 15 రోజులు ఏమో ఉన్నా ఎల్కేజీ. మేడం ఎల్కేజీ కూడా మస్తు ఏం చెప్తుంది, నువ్వు యూకేజీ పోమన్నారు. అయితే యూకేజీకి పోయినా. యూకేజీకి పోయి 1 నుంచి 5వ తరగతికి పోమన్నారు. ఒకటే సంవత్సరంలో నాకు నేను చేసిన, నేను 2-3 సంవత్సరాలు చేసినల్లా 3 సంవత్సరాలు 1 నుంచి 5వ తరగతి వరకు 1 సంవత్సరం చేసిన. ఈ 1 సంవత్సరంలో ఏమో ఈ 3 చేసిన. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1 సంవత్సరాలు చేసిన. మేడం దానికి పనికిరావు నువ్వు 1 to 5th ఇచ్చింది. 1 to 5th కూడా పనికిరాదు నీకు అని 1 to 10th ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 to 10th వరకు ఇట్లా 1 సంవత్సరం ఇట్లా జాయిన్ చేసినో లేదో ఆయన బిఎడ్ ఫ్రీ సీట్ వచ్చింది. ఆయనతో అటు పోయినా. అంటే నేను ఏంది ఇప్పుడు ఏంటిది అభిప్రాయం అంటే, నేను శాలరీ అప్పటి వరకు మాట్లాడాలి. మేడమే పిలిచి శాలరీ ఇచ్చింది నాకు. ఫస్ట్ నెలలో శాలరీ ఇచ్చి అందరికంటే మ్యాథ్స్ సార్కి ఎన్ని ఉన్నాయో నాకు గన్ని ఇచ్చింది మేడం. మ్యాథ్స్ సార్కి ఎన్ని ఉన్నాయో గన్ని ఇచ్చింది చూసిరు నాకు. అంటే నేను అర్థం చేసుకునేది ఏంటంటే, నేను మస్తు లాజిక్లు ఏం వాడలేదు. నేనేం చేసినట్టే నా గురించి తెలియనప్పుడు నేను ఏం టెంపర్ చేయాలని గుర్తు వేసి చేయలేదు. ఫస్ట్ మనం గురించి మనం మాట్లాడుకోవాలి, తర్వాత మన శాలరీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు పోయి అడిగితే నేను ఇప్పుడు చేయొచ్చు, నాకు 50,000 శాలరీ ఇస్తే ఇస్తా అని నా ముఖానికి అని అడగచ్చు. సో గట్లా అంటే నేను ఇంత పెద్ద స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నా, ఇన్ని నిమిషాలు ఎందుకు చెప్తున్నాను అంటే, అక్కడ పోయినసరికి 1 to 10th ఇచ్చారు నాకు. 10th వరకు ఒక 6 months ఏమో చెప్పినా. నేను చెప్పంగానే నాకు బిఎడ్ సీట్ వచ్చింది. కథం అయితే అక్కడికి వెళ్ళిపోయినా నేను బిఎడ్ సీట్. అంటే నేను 2 సంవత్సరాలనే ఇక్కడ నుంచి అక్కడికి నా టార్గెటే నాది హైయే ఉండే టార్గెట్. కానీ హైలో పోతే దొరకదు టార్గెట్. నేను 10వ తరగతి చెప్తానంటే నాకు సబ్జెక్ట్ అడుగుతుండే, నాకు డెమో అడుగుతుండే. నాకు డెమో ఎందుకు వస్తుంది అప్పుడు అయితే మేడం ఫెయిల్ అని రాసిపోడి పాడిపడుతుండే. డెమో రాలేదు, ఏమవుతుందని. నేను పోయింది వేరే దగ్గరికి, నాకేం తెలియదు. అంటే మన మనసులో గట్టిగా అనుకుంటే గట్లా ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని అంటున్నా. మీరు కూడా ఎవరైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీ ఇంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారో, మీరు నోటికి జిబ్బేయాలి. జిబ్బేయాలి నోట్లో. ఏమయ్యాలి, ఈ టంగ్ మాట్లాడొద్దు, రెస్పాండ్ కావద్దు. ప్రతి విషయానికి రెస్పాండ్ అయితే ఎవరు నెగిటివ్గా అవుతాం, మనమే నెగిటివ్గా అవుతాం. ఇంత పెద్ద స్టోరీ చెప్పి మీకు బాధ పెట్టిన కావచ్చు, కానీ మీరు చాలా ఎంత హట్ అయితే, మీ మనసులో ఎంత దూరం అయితే అంత పెద్ద మెసేజ్ రాస్తారు. బీ హ్యాపీ మేడం. దేవుడిని నమ్ముకోవాలి, రోజు దేవుడితోటి మాట్లాడాలి. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడదు దేవునితోటి, రోజు మాట్లాడాలి. 11 గంటలకు 12 గంటలకు లేచి దేవునితోటి మాట్లాడండి. పిచ్చోళ్ళు అనుకుంటారా, అనుకోని దేవుడు ఉన్నాడబ్బా, దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడితోటి మన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలి, ఎవరితోటి షేర్ చేసుకోవద్దు. మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటా దేవుడితోటి షేర్ చేసుకోవాలి. నిజంగా అది ఎంత తృప్తి వస్తుందో చూడండి, ఎంత రిలాక్స్గా అవుతామో. ఎవరు చెప్పినా సప్పట్టు పెట్టుకొని హూ అని నవ్వుతారు. ఒక్కరికి చెప్పేవో 10 మందికి చెప్తారు. గంతే. నువ్వు దేవుడిని చెప్పు, దేవుడు ఉన్నాడు, మనం నమ్ముతున్నాం కాబట్టి దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. కాబట్టి మనల్ని సొల్యూషన్ చేసి దేవుడే. ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా మంచి జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికి ఇట్లనే ఉంటామా? ఎప్పటికి అమావాస్యనే ఉంటుందా? ఎప్పుడు పున్నమా ఉంటుందా? తప్పండి అట్లా ఎవ్వరు ఆలోచించొద్దు. తప్పకుండా కష్టపడదాం, పైకొద్దాం, వస్తాం తప్పకుండా. ఓకేనా? ఇక మీకు ఎవరికైనా బోర్ వచ్చినా, హట్ అయినా ప్లీజ్ దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు. ఎందుకంటే మేడం అన్నారు, ఎవరైనా సరే ఎవరైనా మనకు నెగిటివ్ అని కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు, ఎప్పుడైనా నోటికి తాళం వేయాలి. నోటికి తాళం వేస్తే 99 పరిస్థితులు మొత్తం మారిపోతాయి. ఏది రెస్పాండ్ అయితే కథ గది గట్ల చేసింది, గిది గిట్ల చేసింది, వాడు గట్ల వీళ్ళు మాట్లాడుకొని ఇయ్యాలి. కాకపోతే రేపు తెలుస్తుంది నీ యాక్టివిటీ, నీ యాటిట్యూడు, నువ్వు మొత్తం చేసే నీ నాటకాలు అన్నీ తెలుస్తాయి ప్రతి ఒక్కరి మనిషి. ఓకేనా? ఇక అందుకే ఇంతసేపు చెప్పినా, మరి ఇన్ననే కంటిన్యూ చేయన్నా. మరి నేను ఎరిగిన బురుగుల ఏది పాముల పర్తి నరసింహారావు. ఓకే, ఇక్కడ వరకు వచ్చినాం కదా. రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, పరిపాలన అధ్యక్షుడిగా ఎక్కడికి వచ్చినామా? ఇక్కడనే ఉన్నామా? ఈయన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పివి నరసింహారావు వ్యాసం రాశాడు. ఇక్కడ కూడా అయిపోయింది. సో ఈ పాఠము వ్యాస ప్రక్రియకు చెందింది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన, స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది. వ్యాసాలల్ల వ్యాసం అభినందన వ్యాసం. ఇగో ఇట్లా ఆయన గురించి నెగిటివ్ కాకుండా పాజిటివ్గా రాశాడు కాబట్టి, గొప్పవారి జీవితాల గురించి స్ఫూర్తిదాయకంగా రాశాడు కాబట్టి ఇది అభినందన వ్యాసం. ఓకే, అభినందన వ్యాసాల వ్యాసం. ఇది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. ఏ వ్యాసం అని అంటే
అభినందన వ్యాసం. అదే నేనేం గొప్పదాన్ని అని చెప్పుకుంటలేను. అంటే అక్కడిదక్కడికే ఒక టీచర్గా, ఒక ప్రైవేటు టీచర్గా అన్న నాకు బయట ప్రపంచం, నా బయట స్కూల్ పిల్లలు తెలవాలని చెప్పుకుంటా. ఆటలు ఆడుకున్నా నేను, ఇక 4 సంవత్సరాలు ఆటలు ఆడుకున్నా, ద బెస్ట్ టీచర్ లెక్క అయిపోయినా. ఆ స్కూల్లోకి వెళ్ళి నేను వెళ్ళిపోతే ఇంకో మేడం ఉండే నాతోటి, ఆ మేడం వెళ్ళిపోతే సగం స్కూల్ పోయింది. గట్లా తయారు చేసుకున్నాం. అంటే కష్టపడ్డాం, మనసు పూర్తిగా కష్టపడ్డాం. మనకున్న మొత్తం టాలెంట్ యూజ్ చేసేదాన్ని ఎప్పుడు చెమటలు గారంగా. అంత కష్టపడతావు మేడం అంటే కావాల్సింది నాకు పని వర్క్ కావాలి. తర్వాత భారత ప్రధానిగా బహుభాషావేత్తగా నేను ఏదో డబ్బా కొట్టుకున్నాను అనుకోకండి. నేనేం డబ్బా కొట్టుకోలేదు. అంటే మనకు నచ్చిన పని మనం గట్ల చేస్తామన్నట్టు. మనకు జ్వరం వచ్చినా కూడా గట్ల ఇంట్లోకి చెప్పుకోపోతాం. అదే అత్త మీద కోడలైతే లేవత్తలేదు, ఇవాళ లేవత్తలేదు అని అంటారు. ఇక 2 రోజులైనా లేవది కోడలు ఉండదు. అత్త మీద కోడలు అన్నట్టు. నచ్చితే ఎవరైనా పోతారు గట్ల, ఎంత కష్టమైనా. భారత ప్రధానిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు పేరు పొందిన పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఇది కూడా క్వశ్చన్ అండి. ఈయన క్వశ్చన్ చూడు, మేము ఎక్కడ క్వశ్చన్ ట్యాగ్ వేసినా ఈ మొత్తం డిఎస్సి టెట్ క్వశ్చన్స్. భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడుగా బిరుదు పొందింది ఎవరు అని ఇవ్వచ్చు. ఎవరు? పివి నరసింహారావు గారు. ఏంటిది? భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు. ఓకే, పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఈయనది ఏ జిల్లా అబ్బా? వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి. లక్కీ పిల్లగాడు, లక్కీ అని గుర్తుపెట్టుకోరు. లక్కీ గ్రామంలో జన్మించాడు. లక్నేపల్లి వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్తులు రుక్మమ్మ రంగారావు గారులకు దత్తత పుత్రుడు. వీళ్ళు దత్తత తీసుకున్నారు. చూసిరా దత్తత కొడుకుకు ఎంత అదృష్టమో. వంగర, వీళ్ళ నాన్న పేరు రంగారావు వంగర. దత్తపుత్రుడు స్వామి రామానంద తీర్థ పివి నరసింహారావుకి రాజకీయ గురువు. ఇది కూడా డిఎస్సి క్వశ్చన్. పివి నరసింహారావు రాజకీయ గురువు ఎవరు? రామానంద తీర్థం. పాముకు తీర్థం బొత్తం అని గుర్తుపెట్టుకోరి. పివి నరసింహారావుకు తీర్థం రామానంద తీర్థం అని గుర్తుపెట్టుకోరి. పివి నరసింహారావు గారి రాజకీయ గురువు ఎవరు అని అంటారు? రామానంద తీర్థ. రామానంద తీర్థము. రామానందని తీర్థం తాగుతుంది, పాము తీర్థం తాగుతాదని గుర్తుపెట్టుకోరు. ఓకే, పోస్తారు కదా నాగుల పంచమి రోజు, అది కూడా లాసే పాపం. విద్యార్థి దశలోనే హైదరాబాదు సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఎప్పుడు? 38. ఈ పాములు అంటే 8 అని గిట్ల పెట్టుకోరు. పాము ఎట్లుంటుంది గిట్లుంటుంది కదా, 8 అని గుర్తుపెట్టుకోరు. 38. ఓకే, రాజకీయ అంటే స్వాతంత్రం రాకముందు గుర్తుపెట్టుకో. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాల మంత్రిగా పనిచేసిండు. ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. తర్వాత భారత ప్రధానిగా పనిచేసిండు. చూసిరా ఎట్లా చేసిరో? మంత్రిగా, బహుకాలము మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగాను విశిష్టమైన సేవలు అందించాడు. చతురతతో భారత రాజకీయ యావనికపై ఒక వెలిగిన రాజనీతిజ్ఞుడు. తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లము, మరాఠీ హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలగు 17 భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. ఎన్నబ్బా? 17 భాషలు. అందరికి తెలుసు కదా. 17 దెబ్బలు కొడితే పాము చచ్చిందని గుర్తుపెట్టుకోరు. ఎవరిని ఉద్దేశించి కాదు. 17 దెబ్బలు కొడితే పాము చచ్చిపోయిందని గుర్తుపెట్టుకోరు. తెలుగులో కాకతీయ అనే పత్రికను నడిపించారు. ఓకే, కాకతీయ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఆ పామును చూసి కాకులన్నీ వచ్చినాయని గుర్తుపెట్టుకోరు. పాములను చూసి ఆ బురుగులు తీస్తుంటే కాకులన్నీ వచ్చినాయని కాకతీయ. కాకులు అనగానే పాము, బురుగులు ఇవన్నీ గుర్తుకు రావాలి. పివి నరసింహారావు కాకతీయ. ఓకే, సూరవరం ప్రతాప్ రెడ్డి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాకతీయ. ఈ బురుగులు కాకులన్నీ వచ్చినాయని గుర్తుపెట్టుకోరు. పామును చూడంగానే కాకులన్నీ వచ్చినాయి. పాము అంటే ఎవరు? పివి నరసింహారావు. ఓకే, విశ్వనాథ 1000 పడగలు. 1000 పడగలు, ఇది కూడా పాముకు సంబంధించిన ఉంది. 1000 పడగలు. విశ్వనాథ 1000 పడగలు. విశ్వనాథుని 1000 పడగల నవలలను హిందీలోని సహస్రఫాన్. విశ్వనాథ 1000 పడగలు గుర్తుంది కదా. విశ్వనాథ 1000 పడగల నవలలను హిందీలో ఫన్ అని గుర్తుపెట్టుకోరు. మళ్ళీ పాము వచ్చింది చూడు, సహస్ర ఫన్.
ఫన్ అని గుర్తుపెట్టుకోరు. ఫన్ అనేది ఎవరికి ఉంటుంది? పాముకు ఉంటుంది అని గుర్తుపెట్టుకోరు. సహస్రఫన్ అనే పేరుతో అనువాదించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇది ఒక్కొక్క బిట్టు మొత్తం ఇండ్లకి ఇవే, ఒక్కొక్క బిట్టు మొత్తం ఇంపార్టెంట్. ఇంట్లో ఏది ఇంపార్టెంట్ కానీ కాదు, ఇంపార్టెంట్ లేనిదే లేనే లేదు. సాహిత్య అకాడమీ బహుమతి దేనికి వచ్చింది? సహస్రఫాన్ వచ్చింది. సహస్రఫాన్ దేనికి అనువాదం చేసింది? దేనికి? విశ్వనాథ్ 1000 పడుగులు నవలకు సహస్రఫాన్ చేసింది ఎవరు? పివి నరసింహారావు. పివి నరసింహారావు ఎవరు? మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా, భారతదేశ ప్రధానమంత్రి కూడా. ఓకే. సహస్రఫాన్ 1000 పడుగలు, కాకతీయ పాము కాట్లు పెట్టింది అని గుర్తుపెట్టుకోరు. తర్వాత ఈయన ఆత్మకథగా ప్రసిద్ధికెక్కిన ద ఇన్సైడర్ లోపల తన ఆత్మకథ ఏంటిది? ఇది ఇన్సైడర్ అనేది, ఇన్సైడర్ అంటేనే ఆత్మ లోపల నుంచి అని చెప్పాను. తన ప్రసిద్ధికెక్కిన అనేక భాషల్లోకి అనువాదించబడింది. ఏంటిది? ది ఇన్సైడర్. ఆ పాము ఇన్సైడ్గా పోతుందని గుర్తుపెట్టుకోరు. ఇన్సైడ్గా పోతుంది, ఇన్సైడ్ అనుకుంటా పోతుంది అని గుర్తుపెట్టుకోరు. ఓకే. ఫన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబల జీవితంగా ఆయన అనువాదించారు. అబల జీవితం. పాము గరితే ఏమైంది? అబల జీవితం ముగింపైంది. అబల జీవితం పాము గరితే ఏమైంది? పాము అనగానే అబల జీవితం గుర్తుకు రావాలి. పాములపర్తి నరసింహారావు, పివి నరసింహారావు పాము గర్షంగానే ఏమైంది? బురుగులు గక్కిరు. బురుగులు గక్కితే ఏమొచ్చింది? ఆడ అన్ని కాకులు వచ్చినాయి. కాకతీయది. 1000 పడగలు ఎవరిది? విశ్వనాథి. ఎన్ని కొట్టిరు? ఆయన మంత్రిగా పనిచేసిండు, ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ప్రధానమంత్రిగా పనిచేసిండు. పాముకి ఎన్ని దెబ్బలు కొట్టిరు? మరి 17 దెబ్బలు కొట్టిరు. 17 దెబ్బలు కొట్టినా కూడా ఏం కాలేదు. బహుభాషవేత్తగానే తయారైంది పాము. ఓకే. సహస్ర ఫన్ ఇది ఇన్సైడ్ ఆత్మకథ. ఓకే. అబల జీవితం దేనిని? ఇక మరాఠీ ఫన్ లక్షత్ కోన్ ఘతో ఇది కూడా ఇవ్వచ్చు అబ్బా. ఇంట్లో కూడా ఫన్ అని ఇచ్చిండు. ఫన్ లక్ష్యం పెట్టుకున్నాడు. ఫన్ లక్ష్యం పెట్టుకున్నాడు అని గుర్తుపెట్టు. మనకి ఇది గుర్తుకు రాగరు. ఇక కూరలు తీసింది, కూరలు ఘాటుగా వేసిందని గుర్తుపెట్టుకోరు. కూరలు ఏదో ఒకటి. ఇది మరాఠీ పుస్తకం అబ్బాయి. ఇది తెలుగులో అబల జీవిత అని పెట్టింది. పాము గరితే ఏమైంది? అబల జీవితం ముగింపైందని గుర్తుపెట్టుకోరు. నిరాడంబర జీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగిన పివి నరసింహారావు జీవిత పర్యాంతరము నిండు కుండల స్థితప్రజ్ఞుడిగా వెలిగాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఏంది? ఎప్పుడు ఒక తెల్ల డ్రెస్సులు వేసుకోగానే, ఓ 4,000 చీర కట్టుకోగానే, ఓ తులం బంగారం కొనగానే యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అయిపోతుంది కొంతమందికి. అట్లా ఏదని పిచ్చి వేషాలు అవి అన్నీ అంటే ఎంత లేకి గుణపోళ్ళు అంటారు కదా మన తెలంగాణలో. లేకి మొక్క ఆగుతుందా? అది కొత్త బట్టలు కొన్నది ఆగుతుందా? నాగేసుకున్న తులం బంగారం కొన్నది, తులం బంగారం కొన్నా, 100 కోట్లు కొన్నా, ఏది వేసుకున్నా మన యాటిట్యూడ్ మార్చుకోవద్దు. డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బులు ఎక్కువైతే మన దగ్గర సంపాదన ఎక్కువైతే మంచిగా మారుతి కారు పోయి బెంజ్ కారు కొనవచ్చు, అది కానవచ్చు అని వ్యక్తిత్వం మార్చుకోవద్దు. వ్యక్తిత్వం మార్చుకోవడం అంటే ఏ కథ 10,000 డ్రెస్సు వేసుకోగానే మన యాటిట్యూడ్ మారిపోతుంది. అది జెన్యూన్ అనరు. దాన్ని జెన్యూన్ అనరు. చాలామంది ఫంక్షన్స్ అయితే ఆగరు, కొత్త బట్టలు వేసుకుంటే ఆగరు, జర మంచిగా ఏమైనా బండి కొంటే ఆగరు, జర మంచి అల్లుడు దొరికితే ఆగరు, కొంచెం మంచి కోడలు దొరికితే ఆగరు. ఇవన్నీ నేను చెప్పినవి కరెక్టే కాదా? ఇక చిన్నదానైనా అన్నీ చూసే చెప్తాను. ఇక్కడ అన్ని వేషాలు ఎత్తారు. 4 రోజులే ఏమన్నా దొరికిందా? మీ కోడలు వస్తుంటుందా? మా కోడలు అంటారు. వీళ్ళ కోడలు మళ్ళీ గొడవగానే ఆ కొడవలు మంచి అల్లుడు బిడ్డను మంచిగా చూసుకుంటారు. కథ ఆగనే ఆగరు. మస్తు దొరికిండు మా అల్లుడు అని. అవన్నీ బంద్ చేయాలి. అవన్నీ దేవుడిచ్చిన వరాలే అంతే. కొంచెం అందంగా ఉంటే ఆగరు. అవన్నీ అంటే స్థితి ప్రజ్ఞుడిగా అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఎన్ని ఓట్లు వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఏ పదవులు వచ్చినా అక్కడ కరెక్ట్గా స్థితిగా ఉన్నవాడు. ఓకేనా? ఇక చదువుదాం. తొందర చదువుదాం. ప్రతి మానవులోనూ సాధారణంగా ఉన్నదానికంటే ఇప్పటికే నా మాటలు ఎక్కువ అయిపోయినాయి కదా. అబ్బా జర ఎక్కువైనా సరే మీరు వినాలే, తప్పకుండా లైక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కామెంట్ నా మీద గింత నమ్మకం పెట్టుకొని ఒక కామెంట్ రాస్తే దానికి కొంచెం నా ప్రకారం అంటే నేనేదో ఉద్ధరించిన దానని కాదు, నా నాలెడ్జ్ ప్రకారం నాకు చెప్పొచ్చే ప్రకారంగా చెప్పాలే, నా బాధ్యత కదా. తనని గురించి ఘనంగా చిత్రించుకునే స్వభావం ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రశ్నించేవారు బహు అరుదుగా ఉంటారు. రకరకాల ఒడిదడుకులను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను సేన వాహినిలా చుట్టుముట్టిన చలించకపోవడం
మనస్థైర్యాన్ని సమచిత్తాన్ని విడనాడకపోవడం గొప్ప వారికే సాధ్యమవుతుంది. అంతే కదా. మస్తు చూస్తాం ఇంకా మనం అంబానీ వాళ్ళని వీరే చూసాగో ఎట్లా చేస్తారు అని అంటారు. వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది. ఒట్టిగా అవుతామా మనము? పెద్దోళ్ళం అయినాక చాలా అది కావాలి. పేరు వచ్చేదాకా ఒకటి, పేరు వచ్చినాక దాన్ని నిలుపుకోవడం చాలా అది. జయపజయాలను సమానంగా స్వీకరించడం, మిత్రులు సైతం ద్రోహం తలపెట్టినా, ప్రత్యర్థులు దోషించినా సరే ఇవన్నీ ఆటలో భాగంగా అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించడం అందరికీ సాధ్యమవుతుందా? మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు? ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఓకే, తొందర అవుదాం. ఎక్కడైనా ఈ వీడియో అయిపోతే టకక్కని ఇప్పటికే ముచ్చట్లు ఎక్కువై ఆగిపోయింది అనుకోండి. ఆగిపోతే నెక్స్ట్ వీడియోలో చేస్తే మీరు వరి కాకండి, అయ్యో మేడం అయితే బంద్ చేసింది అనద్దు. ఇప్పుడు చదువుదాం. వచ్చిండు అన్న. స్వర్గీయ డాక్టర్ బురుగుల రామకృష్ణరావు గారి ఐదవ వర్ధంతి సందర్భంలో వారి గురించి వ్యాసం ఏదైనా ఇవ్వవలసిందిగా మిత్రులు కొందరు నన్ను కోరారు. డాక్టర్ రామకృష్ణరావు గారి పేరు వినగానే గత స్మృతులంటే ఏంది? జ్ఞాపకాలు. ముప్పిరి అంటే ఏంది? గుర్తుకుంచుకోవాల్సినవి. ముప్పరిగొని భావోద్రేకంతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటుంది. నా భావాలన్నింటినీ ఈ వ్యాసంలో వివరించడం ఎలాగా? అవన్నీ వ్రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకని రేఖ మాత్రంగా, అంటే సూచన మాత్రంగా కొంచెం రాస్తానేను అంటుండు. మొత్తం కాదు కాబట్టి కొంచెం రాస్తా అని చెప్తున్నారండి. నా భావాలను ఇక్కడ పొందుపరుస్తాను. ఓకే. క్రీస్తు శేషుడు డాక్టర్ రామకృష్ణరావు గారి గురించి చరిత్రకారులు ఏమి వ్రాస్తారో మనకు తెలియగానే ఊహించుకోవచ్చు. డాక్టర్ రామకృష్ణరావు గారు పలానా తేదీన పలానా గ్రామంలో పుట్టారు. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీ నుండి పర్షియన్ భాష ఐచ్ఛిక విషయంగా తీసుకొని పట్టాభద్రులయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎస్ఏ క్వశ్చన్. పెరుగుల బురుగులు అన్నాం కదా, పెరుగు అని గుర్తుపెట్టుకోరు. పెర్గూసన్ అనే కాలేజీలో పర్షియను, పెరుగుల బురుగులు వెళ్తున్నాయని గుర్తుపెట్టుకోరు. ఏదో ఒకటి సిమిలర్గా గుర్తుపెట్టుకోరు. పర్షియన్ భాష పెరుగు పర్షియన్ భాషగా ఐచ్ఛిక విషయంగా తీసుకొని పట్టభద్రులయ్యారు. పర్షియన్ ట్యూటరుగా కొంతకాలం పనిచేశారు. తర్వాత న్యాయవాది అప్పటి నుంచి లైట్ అయ్యలే, పెద్ద లైటు వేడి అవుతుంది. లైట్కు ఫ్యాన్ బంద్ చేయండి. చెమటలు గారితే జరసేపుకి లైట్ బంద్ చేసిన, మళ్ళీ గుర్తుకు మర్చిపోయినా. కనిపిస్తుందా? తర్వాత న్యాయవాద పట్టా పొంది పలానా సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు అయ్యారు. ఇన్ని సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశారు. ఇన్ని ప్రజా ఉద్యమంలో ఇన్నిసార్లు సత్యాగ్రహం జరిపి జైలుకు వెళ్లారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో వారొక ప్రముఖ నాయకులు. మంత్రిగాను, ముఖ్యమంత్రిగాను, 2 రాష్ట్రాలకు గవర్నర్గాను, ముఖ్యమంత్రిగాను 2 రాష్ట్రాలకు గవర్నర్గాను పనిచేశారు. కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. సుశీరా ఇవన్నీ ఎవరు అని అడుగుతాడు. అనేక కమిటీలు, కమిషన్లు అధ్యక్షులుగా ఉన్నారు. గుండె పోటు వలన 1967 సెప్టెంబర్ 14న కన్నుమూశారు. మొదలైన అంశాలు వ్రాస్తారు. చారిత్రకంగాను కాలక్రమ ప్రకారంగాను అది అంత నిజమే. కానీ అంత మాత్రం చేత డాక్టర్ రామకృష్ణరావు గారి అసలు వ్యక్తిత్వం మనకు అవగాతం కాదు. అది రెజ్యూమ్ లాగా ఏడు చచ్చిండ్రు, ఏడ పెరిగిరు, ఏం చదివిరు ఇవి తెలుస్తుంది, కానీ క్యారెక్టర్ గురించి తెలియదు అని అంటున్నారు. అంటే మనస్తత్వం గురించి తెలియదు, పర్సనాలిటీ గురించి. ప్రతి మానవుల్లోనూ సాధారణంగా ఉన్నదానికంటే ఘనంగా తనను గురించి చిత్రించుకునే స్వభావం ఉంటుంది. దాని గురించి దాని అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ తాను చిత్రించుకున్న కృత్రిమ ఘనతను ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరుల కంటే తాను అధికుడనిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంది. తత్ఫలితంగా ఒకరినొకరు కించపరుచుకుంటూ తమ శక్తి సామర్థ్యాలను, అమూల్య సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అంటే ఏమంటుండంటే, ఉన్నదానికంటే ఎక్కువ డబ్బాలు కొట్టుకుంటారా? ఇప్పుడు డబ్బాలు కొట్టుకుంటారు అంటారు కదా, ఎవరికి వాళ్ళు నేను అట్లా, నేను ఇట్లా, నేను మస్తు, నేను అది ఇదని ఇట్లా డబ్బాలు కొట్టుకునే వాళ్ళు మస్తు మంది ఉంటారు. ఎప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ చూసుకునే వాళ్ళే ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళ శక్తి సామర్థ్యాల కంటే కూడా ఎక్కువ చెప్పుకునే వాళ్ళే ఉంటారు అని చెప్తున్నాడు. అమూల్య సమయాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇందుకు డాక్టర్ రామకృష్ణరావు గారు మాత్రం అరుదుగా కానవచ్చే ఒక చక్కని మినహాయింపు అని చెప్పవచ్చు. వారెల్లప్పుడూ అన్ని విషయాలు, ఆఖరికి తమలోని లోపాలు కూడా ఉన్నవి ఉన్నట్లుగా చెబుతూ ఉండేవారు. ఎంత ఉంటే అంత వీసం ఎత్తు ఎక్కువ లేదు, వీసం ఎత్తు తక్కువ లేదు.
అంటే ఎంత ఏదైనా ఇంత తక్కువ ఇంత ఎక్కువ కాదు, ఉన్నది ఉన్నట్టే చెప్తాడు అన్నట్టు. వారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగున పరుస్తూ ఉండేదని కొంతమంది అంటుంటారు. కానీ అంతకంటే సత్య దూరమైన విషయం మరొకటి లేదని నా భావన. నిజానికి ఒడ్డు పొడుగు ఉన్న చాలా మంది కంటే కూడా వారు అతిగా చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. అందుకే అందం అనేది ఒక్క 1.1 కూడా మీరు ఎవరు ఫీల్ కావద్దు. ఎవరైనా బాగా అందంగా ఉన్న వాళ్ళ గురించి, కాకపోతే కొంచెం అందం ఉన్న వాళ్ళకి అందరు చూస్తుంటారు కావచ్చు, కొంచెం రెస్పెక్ట్ దొరుకుతుంది అనుకుంటారు కదా, అది తాత్కాలికమైనది. అందం కోసం 0.0 అది కూడా చేయొద్దు. ఎందుకంటే అందం అనేది టాలెంట్ ఒక 2 రోజులు తాత్కాలికమైనది అంతే. ఇప్పుడు ఒక మంచి అమ్మాయిని చేసుకోవచ్చు, ఎంత మంచిగా ఉన్నది వాళ్ళ భార్య, మస్తు అందమైన కోడల్ని తీసుకొచ్చిరు అంటారు. మళ్ళీ రేపు ప్రొద్దున్న నుంచే ఆమె బిహేవియర్ తోటే మస్తు మంచిది వాళ్ళ కోడలు అని చెప్తారు. అంటే రెండే తాత్కాలికమైనది. అందం అనేది తాత్కాలికమైన. ఎవరు నేను కలర్ నల్లగా ఉన్నది, నేను దొడ్డుగున్నా, నేను పొట్టిగున్నా, నాకు పెండ్లి అవుతుందో కాదో, నాకు ఉద్యోగం వస్తుందో కాదో, నన్ను ఎవరైనా చూస్తారో చూడరో, ఇవన్నీ విషయాలు పక్కకి పెట్టుకోవాలి. అవన్నీ పక్కకు పెట్టుకోవాలి. దానివల్ల ఎక్కడ ఏ ఆధ్యాత్మిక బుక్లో కూడా అందం గురించి ప్రస్తావించలేదు. అందుకే దాని గురించి వరి కావద్దు. ఓకేనా. ఈయనకి ఇంత పొట్టి ఆయన చూడు గట్లా రాష్ట్రపతి అయ్యిండు మరి. ఓకే, ఇగో అంతే. ఏడికొచ్చిన మనం ఒడ్డు పొడుగు ఉన్న చాలామంది కంటే కూడా అదే కరెక్ట్గా నేను చెప్పింది. నేను చాలామందిని చూశాను, మస్తు పిల్లలను ఇక వెతుకుతుంటారు. ఇంట్లో ముక్కు ఉన్నది, కొంచెం తెల్లగా ఉండేది ఉండే, కొంచెం ఎర్రగా ఉండేది ఉండే, కొంచెం పొడుగు ఉండేది ఉండే అని. ఏది ఉన్నా సరే ఒక 2 రోజులు హ్యాపీగా, ఎప్పుడు మ్యారేజ్ రోజు మస్తు మంచి తీసుకొచ్చిరంటారు, రిసెప్షన్ రోజు కూడా మంచి పిల్లగాడు వచ్చిండు, అబ్బాయిలలో కూడా మంచి పిల్లగాడు ఉన్నాడు, మస్తు అందంగా ఉన్నాడు వాళ్ళ అల్లుడు అంటారు. మళ్ళీ 3వ రోజు నుంచి ఆ అమ్మాయిని ఎట్లా చూసుకుంటుండో, ఆయన ఎంత బాధ్యతగా చూసుకుంటే వాళ్ళ చూడడానికి ముచ్చగటనే పాడేండు. కానీ అదేంటిది ఒక సామెత చెప్పరి, ఏమో గుర్రం సూపులు ఏమో అంటారు కదా, వాడిని ముఖం పాడుగా మంచిగానే ఉన్నా కానీ పోర ఏమైనా మంచిగా చేస్తాడా, కొడతాడు, బాగుతాడు, తాగొత్తాడు, మంచిగానే లేదు వాడి ముఖం అంటారు. ఇక్కడ కూడా మంచిగా ఉన్నది, అబ్బా వాళ్ళ కోడలు ఎంత గడుస్తుందో, మంచిగా ఉండే ముఖం మంచిగానే ఉన్నది, దేనికి లేదు, ముఖమే తెల్లగా ఉన్నది, అంత నల్ల మనసే అని అంటారు. సో అందుకే అందం గురించి ఎక్కువ మాట్లాడకండి. తర్వాత ఇక్కడ ఏంటిదబ్బా, చాలామంది కంటే కూడా వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. తమ వామన రూపాన్ని గురించి స్నేహపూరితమైన ఎన్నో పరిహాసాలను వారే స్వయంగా చక్కటి భావ నిర్లిప్తతో చెప్తూ ఉండేవారు. లోగడ మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రొఫెసరు గాల్ బ్రైత్, గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రీవియస్ బిట్సే, ఇలా చూసి చెప్తున్నా నేను. గాల్ బ్రైత్ అసాధారణ పొడగారితనం కంటే రామకృష్ణారావు గారి పొట్టితనం వారికి ఏమాత్రం మరుగున పరచలేదు. అంతే, ఆయన అందం గురించి, ఆయన కెపాసిటీ కానీ ఆయన ఎందులో కూడా తక్కువ కాలేదని చెప్తున్నారు. ఎవరు? పివి నరసింహారావు. పూర్వపు హైదరాబాదు సంస్థాన ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డాక్టర్ రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రయంలో అరేబియా రాజు ఇబాన్ షా ఉదు ఎవరు? అరేబియా రాజట. అరేబియా రాజు ఇబాన్ షా ఉదు పామును ఊదు అని కొట్టుకోరి, పామును గుర్తుపెట్టుకోరు, ఊదితే పాము అని ఊదురి. పుష్పమూలాంకృతికనిగా చేసిన సందర్భంగా అతిథులొచ్చారు. ఆ అతిథులయ్యేవారు పరస్పర సౌజన్య సౌహ్రాష్ట్రాలతో అంటే సోదర భావంతో ఎటువంటి ఫీటు చేయవలసి వచ్చిందో ఆ వినోదకర దృశ్యం ఇప్పటికీ చాలామందికి జ్ఞాపకం ముందే ఉంటుంది. అంటే ఈయన చాలా పొడుగు, అరేబియా రాజు ఎట్లుంటాడు, చాలా పొడుగు ఉంటాడు, ఈయన పొట్టిగా ఉంటాడు. సో ఆయనకు మన దేశానికి వచ్చినప్పుడు మనం ఏమిస్తాం, పూల మాల వేస్తాము, బొకే వేస్తాం కదా, అది ఇవ్వాలన్నప్పుడు ఫోటోగ్రాఫర్లకు కూడా చాలా ఒక గీటురాయి ఏంటంటే, గీటురాయి అంటే ఏంటి, పరీక్ష. అంటే ఎట్లా తీయాలి ఫోటో, సగం తీస్తేనేమో ఆయన పొడుగైన వచ్చినేమో పొట్టైన రాలేదు, కిందికి తీస్తేనేమో పొట్టైన వచ్చింది పొడుగైన రాలేదు, చాలా పెద్ద పరీక్షనే అయిందని చెప్తున్నాడు. ఇలా బాగుండేది. అలాగే ఒక విందు సందర్భంలో ప్రొఫెసర్ గాల్ బ్రైత్ డాక్టర్ రామకృష్ణారావు గారిలా ఫోటో తీయడం ఫోటోగ్రాఫర్ల కళా నైపుణ్యానికి ఒక గీటురాయి అయి ఆ సందర్భానికి ఒక చక్కని వినోదాన్ని చేకూర్చుంది. ఇది ఇయ్యగలుగుతాడు, ఇది ఎవరికి సంబంధించిందని ఇయ్యగలుగుతాడబ్బా. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి గీటురాయి అంటే పరీక్షకు గట్లా ఒకటి పొడుగా ఒకరు పొట్టిగా ఉంటే కరెక్ట్గా రాదన్నట్టు. అవసరమైతే విరాట్ రూపం వారు గుర్తించబడకపోవడానికి వారి శరీరాకృతి కారణం కానే లేదు. అంతకన్నా గహనమైనదేదో వారి వ్యక్తిత్వంలో ఉండాలి. ఏదో నైమిత్తికంగా వారు గుర్తించబడడం కానీ గుర్తించబడకపోవడం కానీ జరగలేదు. అవసరం వచ్చినప్పుడు వారు అలనాటి వామనమూర్తి వలె ఇంతింతై ముల్లోకాలు ఆక్రమించి తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవాడు. అదే
ఇంతింతయి వటుడింతడయని ఆ వామన రూపం ఎట్లా దాల్చిండో ఈయన కూడా చూడడానికి గిట్ల పొట్టిగా ఉన్నా కూడా గిట్టగా పనులు చేస్తుండన్నట్టు. పని పూర్తి అయిన వెంటనే తిరిగి విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. పని పూర్తి అయిన వెంటనే తిరిగి తమ వామన రూపంలో ఇమిడిపోతూ ఉండేవారు. అంటే ఆయన పొట్టోడని మనం ఎక్స్ట్రాలు చేసిండు అనుకోండి, మళ్ళీ వామన రూపం దాల్చి మళ్ళీ యథాస్థితికి వచ్చేవారు. మరొక అవసరం వచ్చే వరకు అందుచేత వారు కావాలని నిడారంభంగా తెరమరుగున ఉండడం జరగలేదు. అసలు రహస్యం ఏమిటంటే చిన్న మూర్తిలో ఇమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్వము అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం అవసరం తీరగానే తిరిగి స్వప్న రూపంలో స్వస్వరూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది. విచిత్రం ఏమిటంటే డాక్టర్ రామకృష్ణరావు గారి వ్యక్తిత్వపు మహోన్నత శిఖరాలు దాని అగాధపు లోతుల్లోనే పరిలక్షితమవుతూ ఉండేవి. చూసిరా, గందుకే ఎక్కడ కానీ అందం గురించి పెద్దగా అది కావద్దు. టాలెంట్ ముఖ్యం మనిషికి. ఎవరైనా అంతే, అందమైన బిడ్డని ఇష్టపడతారా? అందంగా బిడ్డ ఉండి కూడా ఓ నీళ్ళు బిడ్డ జరి అని అంటే నేను ఇయ్యపో అంటే అప్పటికప్పుడు పేరెంట్స్ కూడా కోపం వస్తుంది. మోకంగాల నీళ్ళు ఇమ్మంటే ఇత్తలేదని. అందంగా ఉన్నది బిడ్డ, నీళ్ళు ఇవ్వకపోయినా సరే అని చూసి ముర్వం కదా, అంతే. అది తాత్కాలికమైనది. న్యాయవాదిగా వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండేవి. వారి ప్రాక్టీసు ఇదేంది రోరింగ్ ప్రాక్టీస్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే క్షణం తీరిక లేక అని చెప్పడానికి వీలు లేదు. అలా అని వారికి కేసులు కొరత ఎప్పుడు ఉండేది కాదు. ఇది ఇప్పుడే న్యాయవాదిగానండి ఉండేది కాదు. కానీ వాటిలో ఎక్కువ కేసులు రాజకీయాలకు సంబంధించినట్టువి, ఫీజు లేనట్టువే ఉండేవి. ఫీజులు తీసుకోకపోతుండే. ఇప్పుడేమో ఫీజు అసలు ఆడికి పోయినామంటే ఖతం, ఇక దేనికి పనికి రాకుండానే పోతుంది. అది 20 సంవత్సరాలు చచ్చిపోతామో ఉంటాము. ఇక ఏడికి పోతే కోర్టుకు పోతే మెల్లగా నడుస్తూనే ఉంటుంది. ఇక ప్రజాహిత జీవితము. కొందరు న్యాయవాదులపై ఫైలు పెరగడానికి ధన సంపాదకులు ఉపకరిస్తే డాక్టర్ రామకృష్ణరావు గారి విషయంలో మాత్రం అది తారుమారైతుంది. మా ఇంట్లో ఇద్దరు కోర్టులో పనిచేసేటోళ్ళు ఉన్నారు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో. అందుకే అక్కడ కూడా విషయాలు తెలుసు. అక్కడ పోయినామంటే ఖతం. ఇక కోర్టులో పోయినామంటే కోర్టులో పోకుండానే 99% ఏ విషయాలు కూడా ఓ కాంప్రమైజ్ అయినా సరే, ఓ 2000 తక్కువైనా సరే కానీ ఇంట్లో గొడవలు పెట్టుకోవాలి, పంచాయతీలు పెట్టుకోవాలి. కానీ కోర్టుకు పోవద్దాబా. కోర్టుకు పోయినామంటే ఖతం. ఇక నీ చేతిలో రాదు, నా చేతిలో రాదు. చచ్చిపోతాం, ఉంటాం, పీక్తాం. అప్పుడు తెరమరుగు అయితే ఓకే. వారి వద్దకు వచ్చే ఏడికి పోయినబ్బా ఈడ డాక్టర్ రామకృష్ణరావు గారి విషయంలో మాత్రము ఈ తారుమారైంది. వారి వద్దకు క్లయింట్లలో చాలామందికి ఒక రకమైన మిశ్రిత భావం ఉంటూ ఉండేది. డాక్టర్ రామకృష్ణరావు గారి శక్తి సామర్థ్యాలు ప్రజ్ఞా ప్రభావాలలో సంపూర్ణ విశ్వాసానికి తోడు వారు రాజకీయ వ్యాగ్రత వలన కేసుల మీద ఎక్కువ ధ్యానం ఉంచలేరేమో అనే అనుమానం కూడా ఆ క్లయింట్ల మనసులలో ఉంటూ ఉండేది. అంటే 2 పనులు చేస్తుండే కదా, ఇట్లా ఎత్తడో లేదని. నిజానికి రామకృష్ణరావు గారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశం ఉండేది కాదు. కేసు చేపట్టేటప్పుడే వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు యొక్క వెనుక అస్పష్టమైన నోటులను కొన్ని రేఖామాత్రంగా వ్రాసి పెట్టుకునేవారు. అంతే. నిజానికి వాటికి కేసులు తయారు చేయడం అనడానికి వీలు లేదు. కానీ కోర్టులో ఆ రేఖామాత్రపు నోట్సే డాక్టర్ రామకృష్ణరావు గారి జజ్వాల్యమైనవి, అంటే బాగా వెలుగు కలిగినటువంటివి, అంటే బాగా ప్రకాశవంతమైనవి, ప్రతిభ విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదన ఘాతములకు దుర్భేద్యమైన కంచు గోడలుగా నిలవడం నేను స్వయంగా చూశాను. న్యాయవాదుల వృత్తిలో నిష్ణాతమైన సునిశ్చిత మేధా సంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లుగా ఉండేది. వారి అనన్యమైన వాదన పటిమ ఓకే మేధా సంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లుండేది. అన్నట్లు అనగానే ఏంటిది రావాలి? ఉత్ప్రేక్ష అలంకారం. ఊహ ప్రధానమైనది ఉత్ప్రేక్ష అలంకారం. అన్నట్లుగా ఉంది, చూసినట్లుగా ఉంది, చేసినట్లుగా ఉంది అంటే ఉత్ప్రేక్ష అలంకారం. ప్రోత్సాహం. సీనియర్ న్యాయవాదిగా వారిదొక ప్రత్యేక తరహా. నేను వారి వద్ద అందరికంటే జూనియర్గా ఉండేవాడిని. కానీ తల్లిని తన
బిడ్డపై ఎటువంటి విశేష మమకారం ఉంటుందో అటువంటి మమకారమే ఆ డాక్టర్ రామకృష్ణరావు గారి నా మీద ఉండేది. చొరవతోనూ నిరాఘాడంతో గాను నేను వారి ఆఫీసును ఒక న్యాయవాద కాఫీ పానశాలలుగా పరిగణించి నాకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కొరుకుపడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాణ్ణి. నా ఈ చొరవ వారి సీనియర్ గుమాస్తాకు కోపకారణమైన ఆయన నా మీద కారాలు మిరియాలు అంతటితో కారాల మిరియాల ప్రకరణం ముగియడం జరిగింది. జాతీయం కారాలు మిరియాలు అంటే జాతీయం. అప్పటి నుండి మా ఇరువురి మధ్య సీనియర్ జూనియర్ సంబంధం పోయి నిష్కపట్యంతో అంటే అసూయ లేనటువంటిది అట్లాంటి సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. నేను అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువగానే నాలో శక్తి సామర్థ్యాలున్నాయని స్వయం గుర్తించగలిగేలా నన్ను రూపొందించిన డాక్టర్ రామకృష్ణరావు గారి విశేషణ నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహారు లర్పిస్తూనే ఉంటాను. చూసారా, అందుకే మనలో ఉన్న ప్రతిభ తప్పకుండా ఎదుటి వాళ్ళు తీస్తారు, అప్పుడు మనమే గుర్తుపట్టుకోవాలి. మీలో కూడా మస్తు ప్రతిభ ఉన్నది. ఎవరు తీయాలి మరి? వజ్రానికి ఎప్పుడు దుమ్ము పట్టు ఉంటుంది, దుమ్ము తీస్తే కానీ వజ్రం విలువ తెలియదు. వారు నాలో పూరించిన ఆ ఆత్మవిశ్వాసమే నాకు శాసనసభలోను ఇతర చోట్లను కూడా శ్రీరామరక్ష జాతీయం ఉంటూ వస్తుంది. స్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణరావు గారి విశిష్ట వ్యక్తిత్వం అట్టిది. ఓకే, రాజకీయాల్లో వారి సమ్యక్ దృష్టికోణము సంకుచిత సైద్ధాంతిక అమరులకు తావివ్వలేదు. వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాదు సంస్థానంలో తరతరాల నుండి వస్తూ ఉన్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనకాడలేదు. వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు. అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసింది. ఇగో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా వచ్చే క్వశ్చన్. పూర్వపు హైదరాబాదులో దున్నేవారికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసింది ఎవరు? ఈయననే, బూరుగుల రామకృష్ణ. బూరుగులు హక్కుకుంటా కౌలుదారులు అని గుర్తుపెట్టుకోరు ఏదో. ఓకే, కౌలుదారులు భూములు పాములు బురుగులు కక్కిరు. ఏంలా దున్నే భూమిలా కౌలుదారులకు ఏం గరిచింది? పాము గరిచింది, బురుగులు కక్కిండని గుర్తుపెట్టుకోరు. చాలా ఇంపార్టెంట్ అటు ఇది. దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకమైన చట్టాన్ని పరచడానికి వారు చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టమైన భూకామందులు వారి బంధువులు, రాజకీయ సహచరులు. పూర్వపు హైదరాబాదు సంస్థాన విచ్చిత్తి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తివాచకం అంటే ముగింపు పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం, ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారి తీసే పరిస్థితులను వీరి వల్లే అంకితం చేసుకునే రాజనీతి విశారదులు బహు అరుదు. ఓకే, ఎవరైనా తనకు నష్టం వచ్చినప్పుడు కూడా ఇతరులకు లాభం కావాలని అనుకుంటున్నారట. ఓకే, హైదరాబాద్ సంస్థానం వచ్చిన తర్వాత తనకు ఎట్లయినా తెలుసు ఏమవుతుంది, అందులో కలిపేసిన తర్వాత ఆ రాష్ట్రం పోతుంది కదా, అట్లా అని తెలిసినాక కూడా తనకు నష్టమయ్యే పనులు కూడా చేసేవారు. సో నిష్క్రమణకు దారితీసే పరిస్థితులు వీరి వలె అంకితం చేసుకునే రాజనీతి ఇక్కడికి వచ్చినాం కదా. అయితే డాక్టర్ రామకృష్ణరావు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అన్ని విధాల జాగ్రత్తతోనూ మంచి వ్యవహార దక్షతోనూ తీసుకునేవారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే అరుదైన దాని మీద స్థిరంగా నిలిచేవారు. ఇది డాక్టర్ రామకృష్ణరావు గారి సంక్షిప్త రాజకీయ చరిత్ర. ఓకే, 600 ఇది ఎక్కడ పోతుందని కొంచెం స్పీడ్గా చదువుతున్నా. 600 జాతీయం అండి, 600 జాతీయం, శ్రీరామరక్ష జాతీయం, ఇంకెక్కడ చెప్పిన జాతీయం, కారాలు మిరియాలు జాతీయం. ఓకే, సౌజన్యానికి మారుపేరు. వారి విశిష్ట వ్యక్తిత్వానికి సంబంధించిన మరో ముఖ్య అంశం ఉంది. గత తరంలోని అన్ని సుగుణాల మూర్తిమత్వమే శ్రీరామకృష్ణరావు గారు. షరాఫత్ అంటే సౌజన్యానికి మారుపేరే వారు. షరాఫత్ అంటే హిందీ ఉర్దూ వర్డ్, షరాఫత్ ఉండాలంటారు కదా. షరాఫత్ అంటే మంచి, అమాయకుడు, మంచోడు. మత దురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న నాటి నిజాంకు
బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ రాష్ట్రంలోని ముసల్మానులందరికీ వారు పరమ మిత్రులు, ఆప్తులను. అతి నిడారంభంగా వారి మతాది స్థితిని పాటించేవారు. వారి డ్రాయింగ్ రూమ్ ఒక సంస్కృతి ప్రదర్శనశాలలా ఉండేది. నాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, కుచ్చు టోపీల మాల్వీలు, గడ్డల ముల్లాలు, తలపాగాలు పండితులు, మహోపాధ్యాయులు, గాంధీ టోపీ